అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తెల్ల మచ్చల వ్యాధికి నల్ల జీలకర్ర వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు తెల్ల మచ్చల వ్యాధి అంటే ఏంటి, అది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ వ్యాధి వచ్చేందుకు కారణాలు ఏంటి, దానికి సంబంధించి మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు, ముఖ్యంగా బావంచాలు, పసుపు, అదేవిధంగా అరటాకుల బూడిద, పసుపు, అదేవిధంగా బావంచాలు, నల్ల నువ్వులు ఇలాంటి పదార్థాలతో ఔషధాలు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ తెల్లమచ్చల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ తెల్లమచ్చల సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వచ్చేటువంటి చర్మ సమస్య. కేవలము ఒక మానసికపరమైనటువంటి సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది మినహాయించి దీనివల్ల ఎలాంటి వేరే రకమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవు. మన దేహంలో చర్మం మీద చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ప్రభావం చేతనే మనకి యొక్క చర్మపు రంగు కలుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ఏ భాగంలో తక్కువ అవుతుందో ఆ భాగంలో మనకు మచ్చ రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది. ఇది సర్వసాధారణంగా తెల్ల మచ్చల వ్యాధి అంటారనమాట. దీన్ని ఆధునిక వైద్య శాస్త్రంలో ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ల్యూకో అంటే తెలుపు అనేటువంటి అర్థం, డెర్మా అంటే చర్మము, అంటే చర్మ భాగంలో ఆయా ప్రాంతాల్లో తెలుపుదనం సంతరించుకోవడం వల్ల అసహజంగా ఆ పరిస్థితి ఏర్పడడం వల్ల దాన్ని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అట్లే విటిలిగో అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. దీన్ని ఆయుర్వేద వైద్య విధానంలో ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో ఈ యొక్క సమస్యని స్విత్రము అనేటువంటి పేరుతోనూ శ్వేతకుష్టు అనేటువంటి పేరుతోనూ వర్ణించడం జరిగింది. అట్లే మన మహర్షులు వాటికి సంబంధించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు మరలా యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇతర భాగాలకు కూడా ఈ యొక్క సమస్య చాలా తీవ్రంగా త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఫార్ములాని మనం ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికి కేవలము 4 పదార్థాలు కావాలన్నమాట. ఆ 4 పదార్థాల్లో మొట్టమొదటిది నీరు. 250 మిల్లీలీటర్ల నీళ్లలో 5 గ్రాములు నల్ల జీలకర్ర వేసేయాలన్నమాట. అంటే 1 టీ స్పూను నల్ల జీలకర్ర ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్లలో సంవత్సరం అంతా దొరుకుతుంది. ఆ నల్ల జీలకర్రని తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి చల్లార్చి మనం నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఆ నిల్వ ఉంచుకున్నటువంటి నల్ల జీలకర్రని రోజు వాడుకోవాలి. 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల నల్ల జీలకర్రని 250 మిల్లీలీటర్ల నీళ్ళలో వేసేయాలి. దీంతోపాటు 2 గ్రాములు నల్ల నువ్వులను కూడా అందులో వేసేయాలి. చూసారు కదా, 250 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 5 గ్రాములు నల్ల జీలకర్ర, 2 గ్రాములు నల్ల నువ్వులు వేసేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేసి, ఆ విధంగా ఇంచుమించు 100 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలినప్పుడు దించేసి వడగట్టేసేసి అందులో 1 టీ స్పూను తాటి బెల్లం, ఒకవేళ మీకు తాటి బెల్లం దొరకని పరిస్థితులు అయితే మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చు. తాటి బెల్లం శ్రేష్టం అనమాట. తాటి బెల్లం పొడి కూడా కరిగించేసేసి ఆ యొక్క పదార్థాన్ని రోజు ఒక్కసారి సేవించాలి. ఆ ద్రవాన్ని ఈ విధంగా ఈ యొక్క ద్రవాన్ని రోజు ఒక్కసారి సేవించడం వల్ల చర్మం మీద మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కడైతే తగ్గిపోయిందో ఆ యొక్క భాగంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి అయ్యి చర్మము సహజతత్వానికి సంతరించుకొని మరలా ఆ మెలనిన్ తగ్గకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు, ఔషధ తత్వాలన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ నల్ల జీలకర్రలో ఐసోక్వినోలోన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు, అట్లే పైరుజాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటి పోషకాంశాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మెలనిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అదేవిధంగా ఈ యొక్క నల్ల నువ్వులు ఉన్నటువంటి సెసమినాలు, లిగ్నాన్సు, జింకు, ఫాస్ఫరస్, కాల్షియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ మెలనిన్ అనేటువంటి శరీరానికి చర్మానికి రంగునిచ్చేటువంటి ఈ పదార్థ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం కూడా ఉండవు. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. కానీ వయస్సు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ప్రమాణంలో తక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా షుగరు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఇందులో బెల్లం కలపకుండా కేవలము నల్ల జీలకర్ర,
నల్ల నువ్వులు కలిపి కషాయం తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాత్కాలికంగా పరిస్థితి మరీ తీవ్రంగా ఉండి పైపూత మందుగా వెంటనే మనకు ఉపశమనం కలిగించాలంటే ఈ కడుపులోకి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్నాళ్ల పాటు మనకి మార్కెట్లో దొరికేటువంటి సోమరాజ తైలం అనేటువంటి తైలాన్ని లేపనం చేయాలన్నమాట. సోమరాజ తైలం బాగా నిదానంగా రాసుకోండి. సోమరాజం అంటే బావంచాలను ప్రత్యేకంగా ఉపయోగించి తయారు చేసినటువంటి తైలం ఏదైతే ఉందో దాన్ని సోమరాజ తైలం అంటారనమాట. ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఆ తైలాన్ని తెచ్చుకొని కొన్నాళ్ల పాటు కావాలంటే ఆ తైలాన్ని చర్మం భాగంలో ఎక్కడైతే తెల్లమచ్చలు ఏర్పడినాయో ఆ భాగంలో లేపనం చేసి కొంచెం సున్నితంగా మర్దన చేసి ఉదయం పూట భానుడి యొక్క లేలేత సూర్యకిరణాలు 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఉండేటట్లు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. కడుపులోకి మాత్రం దీర్ఘకాలికంగా ఈ యొక్క ఔషధాన్ని సేవించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ నల్ల జీలకర్రతో తయారు చేసుకొని ఆ యొక్క బొల్లి లేదా తెల్లమచ్చల వ్యాధి లేదా ల్యూకోడర్మా వ్యాధి లేదా విటిలిగో వ్యాధిగా చెప్పబడేటువంటి ఈ వ్యాధికి చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చు. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.